ప్రపంచంలో కొన్ని కథలుంటాయి. వాటిని చదివిన తర్వాత కేవలం కథ మాత్రమే గుర్తుండదు. ఒక ఆలోచన మనలో మిగిలిపోతుంది. ఒక ప్రశ్న మన మనస్సులో పుడుతుంది. కొన్నిసార్లు ఒక కొత్త జీవితానికి తలుపులు తెరుస్తుంది. ఈరోజు మనం అలాంటి ఒక కథలోకి అడుగు పెడుతున్నాం. రిచర్డ్ బాగ్ గారు రచించిన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. ఇది ఒక పక్షి కథలా కనిపిస్తుంది, కానీ నిజానికి తనలోని అపారమైన సామర్థ్యాన్ని వెతికిన ప్రతి మనిషి కథ. సముద్రం ఎప్పటిలాగే అలలతో ఆడుకుంటోంది. ఆకాశం ఎప్పటిలాగే అనంతంగా విస్తరించి ఉంది. దాని కింద వేలాది సీగల్స్ జీవిస్తూ ఉన్నాయి. వాటికి జీవితం అంటే ఆహారం కోసం వెతకటం, ఆహారం కోసం పోరాడడం, మళ్ళీ మరుసటి రోజు అదే చేస్తూ ఉండటం. కానీ ప్రతి యుగంలో ఒక వ్యక్తి ఉంటాడు. అందరూ చూసేదే తాను చూసినా తన ఆలోచనలు మాత్రం అందరికీ భిన్నంగా ఉంటాయి. అందరూ నడిచే దారిలో కాకుండా తన సొంత దారిని వెతికే వ్యక్తి. అలాగే ఆ వేలాది సీగల్స్ మధ్య అలాంటి ఒక పక్షి ఉండేది. దాని పేరే జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. ఇతర పక్షులకు ఆకాశం ఒక్కటే మార్గం అయ్యేది. జొనాథన్ కు మాత్రం ఆకాశమే గమ్యం అయ్యేది. ఇతరులు ఎగరడం ద్వారా ఆహారాన్ని సంపాదిస్తే తాను మాత్రం తనను తాను వెతికేవాడు. సూర్యుడు ఉదయించేలోపు ఆకాశంలో ఉంటూ అస్తమించిన తర్వాత కూడా అక్కడే ఉండి ఆకాశాన్ని చూస్తూ ఉండేవాడు. అతని హృదయంలో ఒక ప్రశ్న ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. నేను నిజంగా ఎంత ఎత్తుకు ఎగరగలను? నా పరిమితులు నిజంగా తక్కువేనా? ఇంతేనా? ఇవేనా? కొన్ని ప్రశ్నలుంటాయి. వాటికి సమాధానం పుస్తకాలలో దొరకదు, గురువుల వద్ద దొరకదు, ప్రపంచం దగ్గర దొరకదు. స్వయంగా వెతకాలి. జొనాథన్ అలాంటి ప్రశ్నల వెనకాల పరిగెత్తాడు. రోజులు గడిచాయి. ప్రయత్నించసాగాడు. విఫలమయ్యాడు. మళ్ళీ ప్రయత్నించాడు. మళ్ళీ విఫలమయ్యాడు. సముద్రం అతన్ని ఎన్నోసార్లు తన ఒడిలోకి విసిరేసింది. గాలి అతన్ని ఎన్నోసార్లు ఓడించింది. కానీ ప్రతి పతనం తర్వాత అతను ఒక కొత్త రహస్యాన్ని నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. ఎందుకంటే కొంతమంది విజయాల ద్వారా ఎదుగుతారు, మరికొంతమంది వైఫల్యాల ద్వారా ఎదుగుతారు. ఒకరోజు అసాధ్యమని అందరూ నమ్మిన దాన్ని జొనాథన్ సాధించాడు. అతను గతంలో ఎవరూ ఎగరని వేగంతో ఎగిరాడు. ఎవరు చేరని ఎత్తులకి చేరుకున్నాడు. ఆ రోజు అతను కేవలం ఆకాశాన్ని జయించలేదు, తన భయాలను జయించాడు. ఆనందంతో తన వారి దగ్గరకు తిరిగి వచ్చాడు. కానీ ప్రపంచం ఎప్పుడు కొత్తదాన్ని వెంటనే అంగీకరించదు కదా. అతన్ని ఎవ్వరూ ప్రశంసించలేదు, ఎవ్వరూ గౌరవించలేదు. దానికి బదులుగా ప్రతి ఒక్కరూ జొనాథన్ని తిరస్కరించారు. నువ్వు మా లాంటి వాడివి కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మాతో ఉండటానికి అర్హుడవు కాదు అని అతన్ని బహిష్కరించారు. ఆ రోజు జొనాథన్ ఒంటరిగా నిలబడ్డాడు. ఆకాశం ఒకవైపు, ప్రపంచం మరోవైపు. కానీ కొన్నిసార్లు ఒంటరితనం అనేది శాపం కాదు, ఒక ఆహ్వానం. నీ నిజమైన స్వరూపాన్ని కలవమని జీవితం ఇచ్చే ఒక ఆహ్వానం. జొనాథన్ దాన్ని అంగీకరించాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ప్రతిరోజు అతను తన గురించి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉన్నాడు. ఒక్క రాత్రి నక్షత్రాలు నిశ్శబ్దంగా మెరుస్తున్న సమయంలో అతని జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అతనిలాగే ప్రకాశిస్తున్న ఇద్దరు సీగల్స్ అతని ముందు ప్రత్యక్షమయ్యారు. జొనాథన్ అని చిరునవ్వుతో పిలిచారు. నువ్వు సిద్ధంగా ఉన్నావు. దేనికి అని ఆశ్చర్యపోయాడు జొనాథన్. ఇంకా ఎత్తైన ఆకాశాలను చూడ్డానికే అని వారు చెప్పారు. ఆ క్షణం నుంచి జొనాథన్ ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అక్కడి సీగల్స్ సాధారణ పక్షులు కాదు. వాళ్ళు ఎగరడం నేర్చుకోలేదు, ఎగరడమే అయ్యారు. వాళ్లకు ఆకాశం పరిమితి కాదు, స్వేచ్ఛే వారి స్వభావం. అక్కడ జొనాథన్ ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. వేగం గురించి నేర్చుకున్నాడు, ఎత్తు గురించి తెలుసుకున్నాడు, తన సామర్థ్యాన్ని గుర్తించాడు. కానీ వాటన్నిటికంటే గొప్పదైన ఒక సత్యాన్ని కూడా నేర్చుకున్నాడు. పరిపూర్ణమైన వేగం అంటే గంటకు 1000 మైళ్ళ ఎత్తుకు ఎగరడం కాదు, నువ్వు ఉండాలనుకున్న చోట క్షణంలో ఉండగలగడం.
అతని గురువు చెప్పిన మాటలు అతని హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. నీ శరీరం కాదు నీ పరిమితి, నీ ఆలోచనలే నీ పరిమితి. జొనాథన్ లోపల ఏదో మారడం ప్రారంభమైంది. ఇప్పటి వరకు అతను ఆకాశాన్ని జయించాలని అనుకున్నాడు. ఇప్పుడు తనను తాను తెలుసుకోవాలని అనుకున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద విజయం ఇతరులను గెలవడం కాదు, స్వయాన్ని తెలుసుకోవడం. ఒకరోజు అతను అనంతమైన ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడే అతని మనస్సులో ఒక జ్ఞాపకం మెరిసింది. తాను వదిలేసి వచ్చిన సీగల్స్ గుర్తొచ్చాయి. తనలాంటి కలలు కనే చిన్న సీగల్స్ గుర్తొచ్చాయి. తనలా ప్రశ్నలు అడగటానికి భయపడుతున్న సీగల్స్ గుర్తొచ్చాయి. అతని హృదయం నిశ్శబ్దంగా అడిగింది, నేను ఇక్కడే ఉండిపోవాలా లేక తిరిగి వెళ్ళాలా? చాలా మంది జ్ఞానాన్ని వెతుకుతారు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే దాన్ని పంచుకోవడానికి తిరిగి వస్తారు. తనను ఒకప్పుడు తిరస్కరించిన ప్రపంచం దగ్గరికే వెళ్ళాలనుకున్నాడు. అతను తిరిగి వచ్చినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. కొంతమంది భయపడ్డారు, మరి కొంతమంది నవ్వుకున్నారు. కానీ కొంతమంది యువ సీగల్స్ మాత్రం అతని కళ్ళల్లో ఒక వెలుగు చూశాయి. ఆ వెలుగు స్వేచ్ఛ యొక్క వెలుగు. వాళ్ళు అతని దగ్గరకు వచ్చారు. మాకు నేర్పిస్తావా అని అడిగారు. జొనాథన్ చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే తాను వెతికింది ఇదే. ప్రశంసలు కాదు, గౌరవం కాదు, అనుచరులు కాదు, ఎగరాలని కలగనే మరో హృదయం. అతను వారికి ఎగరడం నేర్పించాడు. కానీ అంతకంటే ఎక్కువగా భయాన్ని దాటడం నేర్పించాడు. తమ గురించి తాము ఆలోచించడం నేర్పించాడు. ప్రపంచం విధించిన పరిమితులను ప్రశ్నించడం నేర్పించాడు. కొద్ది కొద్దిగా మరోసారి ఆకాశం మారడం ప్రారంభమైంది. ఎందుకంటే ఒక వ్యక్తి తమ సామర్థ్యాన్ని తెలుసుకున్నప్పుడు ఒక జీవితం మారుతుంది. కానీ ఒక వ్యక్తి మరొకరికి తమ సామర్థ్యాన్ని గుర్తు చేసినప్పుడు ఒక ప్రపంచమే మారడం ప్రారంభమవుతుంది. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఒక పక్షి కాదు, మనలోని ప్రతి ఒక్కరిలో జీవిస్తున్న ఒక పిలుపు. ఇంకా ఎత్తుకు ఎగరగలవు అని చెబుతున్న ఒక స్వరం. నువ్వు అనుకుంటున్న దానికంటే నువ్వు చాలా ఎక్కువ అని గుర్తు చేస్తున్న ఒక సత్యం. జీవితంలో అతిపెద్ద ప్రమాదం విఫలం కావడం కాదు, నీ రెక్కలు విప్పకుండానే జీవితాన్ని ముగించడం. కాబట్టి ఈరోజు ప్రపంచం నీకు చెప్పిన పరిమితులను కాసేపు పక్కన పెట్టు. నీ హృదయాన్ని అడుగు, నేను నిజంగా ఎగరాలనుకునే ఆకాశం ఎక్కడుంది? ఎందుకంటే ఆకాశం ఎప్పటి నుంచో అక్కడే ఉంది. అది నీ కోసం ఎదురు చూస్తుంది, కేవలం నీ కోసం. ఇది టైమ్లెస్ విజ్డమ్. జ్ఞానం కాలాన్ని దాటుతుంది, ధైర్యం పరిమితులను దాటుతుంది. మరి మనిషి తనను తాను దాటినప్పుడు మాత్రమే నిజంగా ఎగరడం ప్రారంభిస్తాడు.